నమస్తే, నేను మీ కిషోర్. తెలంగాణలో ఏ రకంగా అయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ ఏ రకంగా వర్కౌట్ అవుతుందనేది మనం చూస్తున్నాం. సో మొదట్లో 6 సూత్రాలు తీసుకొస్తామని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో ప్రధానంగా ఏ అంశాలని పొందుపరిచిందో అదే సేమ్ ఈ రోజున విడుదల చేసిన మేనిఫెస్టోలో వాటికి సంబంధించి సవివరంగా ఏ రకంగా వాటిని అమలు చేయబోతున్నాం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ రకంగా అమలు చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫస్ట్ టైం అధికారంలోకి ఏ రకంగా రాబోతున్నాం అనేది వాళ్ళ మాటల్లోనే మేనిఫెస్టో రూపంలో చెప్పారు. సో ఒకసారి నా చేతిలో మేనిఫెస్టో ఉంది, సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులకు ఒకసారి చూపిస్తాను. అభయ హస్తం మేనిఫెస్టో అని చెప్పి దానికి పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీరు చూడొచ్చు దీనికి సంబంధించి. సో అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం, నిజమైన ప్రజాస్వామ్య పరిపాలన కోసం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం, నిరుద్యోగ రహిత తెలంగాణ కోసం అని చెప్పి ప్రజాశ్రేయస్సు కాంగ్రెస్తోనే సాధ్యం అనే మేనిఫెస్టోకి సంబంధించిన ఒక బుక్లెట్ని ఈ రోజున ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక నిజంగా మేనిఫెస్టో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక మేనిఫెస్టో అనేది నిజంగా బుక్లెట్లో మొత్తం వాటికి సంబంధించి ఏ రకంగా ఉండబోతోంది. జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. దాదాపుగా ఒక 45 పేజీల మేనిఫెస్టో అయితే బయటకు తీసుకొచ్చారు. ఒకసారి ఈ మేనిఫెస్టోలో ఏమేమి ఉంది, వీటి అంశాలు ఏమేంటి, సో నిజంగా ఇది తెలంగాణ ప్రజలకి అవసరమైనవేనా, అదేవిధంగా ప్రస్తుతం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయే నిజంగా ప్రజలు ఈసారి కాంగ్రెస్కి ఓటేసే అవకాశం ఉంటుందా ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత, వీటన్ని అంశాలను కూడా ఒక్కసారి నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టోని ఒకసారి చూద్దాం. ఇక్కడ కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనం, అంటే మినిమం వేజెస్కి సంబంధించి 10,000 రూపాయల వేతనం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణలో కొత్తగా 4 ట్రిపుల్ ఐటీల ఏర్పాటు. సో ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీ చూస్తున్నాం. సో ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో గత కొన్నాళ్ళుగా ఏ రకమైన గొడవలు జరుగుతున్నాయి, వీటన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సో 4 ట్రిపుల్ ఐటీల ఏర్పాటు, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ట్రిపుల్ ఐటీల ఏర్పాటు అయితే మాత్రం ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలు కీలు మార్పు సర్జరీ, చాలా అంశాలు. అంటే ఆరోగ్యశ్రీ పథకంలో చాలా పెద్ద పెద్ద జబ్బులను కూడా వాటిలోకి చేర్చిన ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా వాటికంటే ఎక్స్ట్రాగా అంటే ఇంకొన్ని, అంటే మోకాలు కీ ఆపరేషన్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సర్జరీ అంతా కూడా సో ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకంలోకి చేరుస్తున్నాం. అది చాలా కాస్ట్లీ అయింది కాబట్టి దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే పేదలకు కూడా ఆ రకమైన పరిస్థితులు ఏదైనా ఎదురైతే కనుక వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తే కనుక వాళ్ళు చేయించుకోవడానికి వీలుగా ఏర్పాటు అవుతుందని చెప్పి వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచింది. రైట్, ఇక మేనిఫెస్టోలో మరొక ప్రధాన అంశం భూ హక్కుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ల్యాండ్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పని అంటోంది. ఈ భూ హక్కుల సమస్యల పరిష్కారం అనగానే కౌలు రైతులు, సో వీటికి సంబంధించిన అంశాలు కానీ, రైతులకు సంబంధించిన అంశాలు కానీ, భూ హక్కులకి సంబంధించిన అంశాలు, సో ఇవన్నీ కూడా వాటిని మార్పు చేసుకునే అవకాశం ఏ రకంగా ఉంది, వీటికి సంబంధించి మొత్తం అంతా కూడా ఒక పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం, అందుకోసం ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. అదేవిధంగా సర్పంచుల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి అనేది నిధులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు 1,500 గౌరవ వేతనాన్ని కూడా తాము అందించబోతున్నామని చెప్పి మేనిఫెస్టోలో ప్రధానంగా వీటికి సంబంధించిన అంశాలను కూడా కాంగ్రెస్ తన అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇక మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపించే విధంగా తాము చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేసీఆర్కి కళ, ఏదైతే ఇక్కడున్న రైతులు కళ నిజం చేసే విధంగా కేసీఆర్ గారి ఆయన కళలకి సాకారం చేసుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు.
సో దానికి సంబంధించి సుందిళ్ళ ప్రాజెక్టు కానీ లేకపోతే మేడిగడ్డ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా దాని కిందనే మొత్తం అంతా కూడా రిజర్వాయర్లు నిర్మించడం జరిగింది. అయితే వాటిలో అవినీతి జరిగింది అని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. నిజంగానే మొన్న మధ్యనే దానికి సంబంధించిన కొన్ని పిల్లర్లు కూలిపోవటం కానీ పిల్లర్లకు సంబంధించిన కొన్ని షేక్ అవటం ఈ విషయాలన్నీ కూడా మనం వార్తల్లో చూసాం. వీటికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే విచారణ జరగాల్సి ఉంది. వాటికి సంబంధించి హైకోర్టు విచారణ జరుపుతామని చెప్పి ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదేవిధంగా అధికారంలోకి రాగానే భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పనంటున్నారు. పీఆర్సీ ఏర్పాటు విషయంలో 6 నెలల్లో కొత్త పీఆర్సీని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. సో మొత్తం అన్ని అంశాలను కూడా మనం ప్రధానంగా చూస్తే కనుక భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించి కొన్ని అంశాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన కొన్ని అంశాలు, పారిశ్రామిక రంగం, టీఎస్ఆర్టీసీకి సంబంధించి మొన్న మధ్య వరకు టీఎస్ఆర్టీసీ సంక్షేమానికి, సిబ్బంది సంక్షేమానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఆ విషయానికి సంబంధించి చూసాం. ఆ ఎంప్లాయీస్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పని అన్నారు. అయితే ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామనన్నా ప్రస్తుతం అది ఆ ఫైల్ ఇంకా గవర్నర్ చేతిలో ఉంది. సో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం డోలాయమానం అయితే కొనసాగుతోంది. ఆ టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కు సంబంధించి వాళ్ళ సంక్షేమానికి సంబంధించి మేము ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పి వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక ప్రధానంగా చూడాల్సింది మధ్యాహ్న భోజన పథకం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది, వాటి తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మధ్యాహ్న భోజన పథకం పిల్లలందరికీ కూడా వర్తించేలా వాటిని అమలు చేస్తాం, పాఠశాలల్లో వర్తింపజేసేలా చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ తీసుకొస్తాం. సిపిఎస్ విధానం కాదు, ఓపీఎస్ విధానం కావాలని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. గత కాంగ్రెస్ పాలన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా వీటికి సంబంధించి ఒక రకమైన కార్యాచరణ తీసుకురావాలని చెప్పి కూడా ప్రయత్నాలు జరిగినాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేకపోయినాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఓపీఎస్కి సంబంధించి కొంత ప్రణాళికలు రూపొందించుకున్నా కూడా అవి ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లోనే ఆ వ్యవహారాలకి సంబంధించి అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి సిపిఎస్ను రద్దు చేస్తాం, ఓపీఎస్ను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఆ హామీ అయితే ఇచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ డిఏల చెల్లింపు. అంటే ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో పెండింగ్ డిఏలు అనేవి చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే ధనిక రాష్ట్రం అని చెప్పి అటు పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా డిఏ విషయంలో కాదు, అదే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొంత అలసత్వం నడుస్తోంది. ఆ అలసత్వాన్ని ఎక్కడా కూడా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెన్షనర్లకు కానీ అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చాలా పారదర్శకతతో వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. ఇక తెలంగాణ అమరవీరుల సంక్షేమానికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణ రూపొందిస్తామో అనే విషయంలో మాత్రం అభయహస్తం తెలంగాణ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం కోసం తాము ఏం చేయబోతున్నాం అనే అంశాన్ని ప్రధానంగా ఇందులో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యముల అమరవీరుల సంక్షేమం కోసం ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తాం, గౌరవ భృతిని కూడా అందిస్తామని అన్నారు. అయితే 10 సంవత్సరాల క్రితం 2013-14లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా హామీ ఇచ్చారు. అమరవీరులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు రూపొందించబోతున్నాం, వాళ్ళని ఏ రకంగా గుర్తించబోతున్నాం, కానీ అవి కొంతమందికి వరకే చేరినాయి, మిగతా వాళ్ళందరికీ కూడా చేరని పరిస్థితి ఇప్పటికీ కూడా. సో వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ అమరవీరులకు సంబంధించి మీరు ఏ రకమైన న్యాయం చేయలేకపోయారని చెప్పి ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. అయితే ఆ అంశాన్ని ప్రధానంగా తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరుస్తూ ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరలేకపోతున్నాయి, అమరవీరుల విషయంలో తెలంగాణ అమరవీరుల విషయంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఏ రకంగా తెలంగాణ సాధించుకున్నామో నియామకాల విషయంలో ఎక్కడ పారదర్శకత లేదు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గనక ఇవన్నీ కూడా ఏ రకంగా అమలు చేయబోతోంది, నిజంగా తెలంగాణ అమరవీరులకు సంక్షేమానికి సంబంధించి ఏ రకమైన పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉద్యమకారులను గుర్తిస్తున్నాం, వాళ్ళకి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తాం, గౌరవ భృతిని అంటే ప్రతి నెల వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళకి చేతికి అందిస్తాం, ఒక అమరవీరులుగా కీర్తింపబడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తింపచేస్తామని చెప్పి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం సెకండ్ టర్మ్లో ధరణి అనే పోర్టల్ని తీసుకొచ్చింది.
ఆ ధరణి పోర్టల్ వల్ల చాలా ప్రాంతాల్లో రైతు భూ పట్టాలకు సంబంధించి వాటి విషయాల్లో అదేవిధంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి చాలా రకమైన టెక్నికల్ వాల్యూస్ని చాలా డిగ్రేడ్ చేశారు. అదేవిధంగా టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఎంతోమంది ఫిర్యాదులు వెలువెత్తినాయి. ఏ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే ఒక్కొక్కసారి ఎంఆర్ఓల మీద దాడి జరిగింది, ఎంఆర్ఓల్ని చంపేసిన సందర్భాలను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ధరణి స్థానంలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది భూమాత అనేది ఒక పారదర్శక విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా ఇంటర్నెట్ ఫ్రీ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడతాం. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. ఎందుకనంటే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నియామకాల విషయంలో మాత్రం ఇప్పటికీ వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో ఎక్కడా జరగలేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ వ్యవహారం, మొదట్లో టీఎస్పీఎస్సీలో ఎంతవరకు నియామకాలు చేపట్టారు, ఆ తర్వాత నియామకాలు చేపట్టిన తర్వాత దాంట్లో ఏ రకమైన డొల్లతనం బయటపడింది. దాదాపుగా 90 మంది వరకు ఈ టీఎస్పీఎస్సీ జరిగిన అవకతవకలకు సంబంధించి 90 మంది వరకు దాంట్లో నిందితులుగా పేర్కొని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఉండవు. కాంగ్రెస్ని గనక మీరు ఎన్నుకుంటే వీటికి సంబంధించి ఒక పారదర్శకంగా నియామకాలు అనేవి చేపడతాం, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా జరుగుతుందని చెప్పి తన మేనిఫెస్టోలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. ఇక ప్రధానంగా ఏర్పడిన వెంటనే రైతులకు సంబంధించి ఏ రకమైన పరిస్థితి రాబోతోంది. వరంగల్ రైతు డిక్లరేషన్కి సంబంధించి చాప్టర్ 3లో అభయం మేనిఫెస్టోలో చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా అంటే భూమి ఉన్న రైతులతో పాటుగా కౌలు రైతులు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు అందజేస్తాం. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు అందజేస్తాం. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా పొందుపరుస్తూ వచ్చింది. ఇక ప్రధానంగా అటుపక్క కర్ణాటకలో ఏ రకంగా 5 సూత్రాలు తీసుకొచ్చి 5 గ్యారంటీలు తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అదే రకమైన విధానాన్ని ఇటు తెలంగాణలో కూడా అమలు చేద్దామన్న ప్రయత్నం చేసింది. సో మొదట్లోనే వీటికి సంబంధించి 6 సూత్రాలని అనుకున్నాం, మనం 6 గ్యారంటీలు అనుకున్నాం. వాటికి సంబంధించి ఏ రకంగా ఉందో చూద్దాం. మహాలక్ష్మి పథకం, ఈ పథకం కింద మహిళకు ప్రతి నెల 2,500 రూపాయల భృతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇదే అంశాన్ని అటు పక్కన కర్ణాటకలో కూడా పొందుపరిచారు. దాంట్లో కొంచెం అటు ఇటు తేడా కనిపించినా కూడా ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది 5 మౌలిక సూత్రాలు, 5 గ్యారంటీ కార్డులు అభయహస్తం అని చెప్పారు మనకి ఇక్కడ. అక్కడ కూడా వాళ్ళకి 5 గ్యారంటీలు అని చెప్పారు. సో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిజంగా ఆ 5 గ్యారంటీలు ఇటు తెలంగాణలో కూడా పనికొస్తాయని చెప్పి ఇక్కడ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రైతు భరోసా ప్రతి ఏటా అని చెప్పి రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. వరి పంట క్వింటాలకు 500 రూపాయలు బోనస్. అంటే అప్పటి వరకు ఏ రకంగా ఉంటుంది, ఒకవేళ 2,500 రూపాయలు క్వింటాకి ఇస్తామని అంటే కనుక దానికి అదనంగా ఇంకొక 500 రూపాయలు మేము ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తన మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రైతులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. సో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా అందిస్తున్నామని చెప్పని అంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అని అంటోంది రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు కొనసాగిస్తూనే ఉంటాం, అట్లాగే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా మేము విద్యుత్ అందించబోతున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇది వర్తింపజేస్తారా, 200 యూనిట్లు అంటే ఈ స్లాబ్ ఏ రకంగా తీసుకుంటారు అనే విషయం మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. సో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ప్రధానంగా వీళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు అనేవి ఏ రకంగా ప్రొవైడ్ చేయగలిగారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు ఉచిత ఇళ్ళని పంపిణీ చేసింది అంటే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పినంది. కానీ ఏవైతే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ కంటే కింద ఉన్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళకి మాత్రమే కేటాయిస్తామని. కానీ ఇక్కడ చాలా విషయాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఒక ఇంటి స్థలం ఇస్తాం, 5 లక్షలు ఇస్తాము, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని చెప్పి ఈ 6 సూత్రాల్లో భాగంగా 4వ సూత్రం కింద దాన్ని తీసుకొచ్చారు. ఇక యువ వికాసం 5వ పాయింట్ ప్రధానంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం.
ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు అందిస్తారా? ఏ ప్రాతిపదికన ఈ భరోసా కార్డు అనేది వాళ్ళ చేతికి ఇస్తుంది? అసలు ఈ భరోసా కార్డు ఏంటి? 5 లక్షల రూపాయల భరోసా కార్డు అని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి గ్యారంటీ కింద 5వ గ్యారంటీ ఇది. అంటే యువతని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విధానాన్ని రూపొందిస్తోందనే దానికి ప్రత్యక్ష నిదర్శనం తెలుస్తోంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని అంటోంది. ఈ 5వ భరోసా ఏదైతే ఉందో వీటికి సంబంధించి గ్యారంటీకి సంబంధించి యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక చేయూతకు సంబంధించి నెలవారీగా 4,000 నెలవారీ పింఛన్ అందిస్తాం. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తింపచేస్తాం. సో వీటికి సంబంధించి ఒక విధి విధానం అయితే ఇంకా బయటికి రాని పరిస్థితి ఉందని అనుకుంటున్నారు అందరూ. కానీ ఈ 6 గ్యారంటీలను ఏ రకంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని వీళ్ళందరికీ కూడా అందించే అవకాశం ఉంటుంది. ఇదే రకమైన పరిస్థితిని తీసుకొస్తే కనుక తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా ఉంది. ఈ ధనిక రాష్ట్రం రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా రూపు చెందే అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలు కూడా ప్రతి ఓటరు ఆలోచిస్తున్నారు. ఈ 6 గ్యారంటీ కార్డులు ఏదైతే అభయహస్తం కింద ఇచ్చారో వీటిలో ఎంతవరకు ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి, ఎన్ని హామీలు అమలు చేసింది? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితుల్లో ఇక్కడున్న యాంటీ ఇన్కంబెన్సీని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నంలో ఈ 6 గ్యారంటీలు ఎంతవరకు జనానికి అంటే రాబోయే ప్రజానికానికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి? ఈ అన్ని అంశాలు కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో డిక్లరేషన్ చేసుకుంటూ వచ్చారు. వరంగల్కి సంబంధించి ఒక రైతు డిక్లరేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి యూత్ డిక్లరేషన్ అని అన్నారు. అంటే ఇక్కడికి రాహుల్ గాంధీ పర్యటన చేసినప్పుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేది ప్రధానంగా ప్రస్తావించారు. నిరుద్యోగ నిర్మూలనకు కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్స్ను ఏర్పాటు చేస్తాం. 7 జోన్లు ఉన్నాయి. మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని, అదేవిధంగా ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నెలకొల్పుతామని చెప్పారన్నారు. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా చెప్తూ వచ్చింది. సో ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని అంటే అది ఎంతవరకు సాధ్యం? నిజంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం నిజంగా కనుక కార్యరూపం దాల్చాలంటే ఎంత వ్యయాన్ని భరించాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు? సో ఈ రకమైన అన్ని అంశాలు కూడా ప్రధానంగా ఆలోచించాల్సిన అంశాలనే చెప్పాలి. ఇక అదేవిధంగా చేవెళ్లలో SC/ST డిక్లరేషన్కు సంబంధించిన అంశాన్ని కూడా దీంట్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్మెంట్ యువజన రైతులకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించిన వ్యవహారం, ఫీజు రీయింబర్స్మెంట్, మెరుగైన ఉన్నత విద్య, యువ మహిళా సాధికారత అంటే 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత. ఇది ప్రధానంగా మనం గమనించాల్సింది. అంటే యువ మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ ఒకవేళ రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఈ మేనిఫెస్టోలో రూపొందించిన ఈ హామీని ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అటు పక్కన తమిళనాడులో కూడా ఇటువంటి విధానాన్ని, ఇటువంటి గ్యారంటీనే అటు అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు విధానాన్ని అమలు చేద్దామని ప్రయత్నం చేశారు. ఇదే రకమైన హామీని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ హామీని ఎంతవరకు అమలు చేయగలిగారు అనే విషయాన్ని గమనిస్తే కనుక తమిళనాడులో ఇది అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇటు పక్కన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ అంశాన్ని ఎక్కడా కూడా తీసుకోకుండా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పని అన్నారు. సో అది ఎంతవరకు అమలైంది, ఎంతవరకు దానికి సంబంధించి మహిళలకి ఉపయుక్తంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మహిళా సాధికారత విషయంలో 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని చెప్పి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. అట్లాగే SC/ST రిజర్వేషన్స్కు సంబంధించి డిక్లరేషన్లో ఏ రకంగా పొందుపరిచామో దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే కామారెడ్డి BC డిక్లరేషన్కు సంబంధించిన అంశం, ఇంకా మిగతా అంశాలు చూస్తే కనుక మొత్తం దాదాపుగా చాప్టర్ 4లో పెట్టారు అభయహస్తం మేనిఫెస్టోలో. తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమానికి సంబంధించి వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల రంగానికి సంబంధించి విద్యారంగం, యువతి ఉపాధి కల్పన, అదేవిధంగా పౌర సరఫరాలు, నిత్యావసరాల పంపిణీ, గృహ నిర్మాణం, భూ పరిపాలన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య రంగానికి సంబంధించి 108, 104 అంబులెన్స్ సేవలను ఆధునికీకరిస్తాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించే ప్రయత్నం చేస్తాం. ప్రసూతి ఆసుపత్రులను నిర్మిస్తాం. RMP, PMPలకు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి
2009 యాక్ట్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పని అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచారు. నిజంగా చూస్తే కనుక మొత్తం మేనిఫెస్టోని ఒక్కసారిగా మొత్తం మనం పరికిస్తే అన్ని అంశాలని పొందుపరుస్తూనే కాంగ్రెస్ పార్టీ నిజంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ, ప్రస్తుతం ఉన్న తెలంగాణని ఏ రకంగా మరింతగా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్లగలం, ప్రతి రంగాన్ని కూడా స్పృశిస్తూ ఆ రంగంలో ఉన్న ఏ అంశాలు ప్రస్తుతం వెనకబడి ఉన్నాయి, తాము అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆ రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం కొన్ని మాట్లాడుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నీటిపారుదల రంగంలో. ఆ నీటిపారుదల రంగాన్ని ఏ రకంగా మళ్ళీ మాడిఫై చేసుకుంటూ మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటూ మళ్ళీ ప్రాజెక్టులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో పారిశ్రామిక రంగం ఏ రకంగా అభివృద్ధి చెందుతోంది, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకమైన అభివృద్ధి కనిపించింది, ఆ తర్వాత పారిశ్రామిక రంగం ఏ రకంగా అభివృద్ధి చెందింది, వీటన్ని అంశాలని కూడా దీంట్లో ప్రధానంగా పొందుపరిచారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూ పరిపాలన, రెవెన్యూ అంశానికి సంబంధించి, అదేవిధంగా రవాణా, ఆటో డ్రైవర్ల క్షేమం, టీఎస్ఆర్టీసీ సిబ్బంది క్షేమం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగానికి సంబంధించి నేను ఇందాక మాట్లాడినట్టుగా 200 యూనిట్ల లోపు కరెంటు వాడే వినియోగదారులందరికీ కూడా ఉచిత కరెంటు అందజేస్తామని చెప్పి, మద్యపాన విధానానికి సంబంధించి ఎక్సైజ్ పాలసీ మీద ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో. ఎక్సైజ్ విధానాన్ని పునఃపరిశీలిస్తాం, పాలసీలో అవసరమైన సవరణలు చేస్తాం, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ అంశాన్ని పొందుపరిచారు. అంటే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామనంటే ఇక్కడ మద్యపాన విధానాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదేవిధంగా నీరా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం, గీత కార్మికుల ఉపాధిని పరిరక్షిస్తామని చెప్పని అంటున్నారు. ఇక్కడ మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి చూస్తే కళ్యాణమస్తు, ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటుగా ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల అంటే 1 తులం బంగారం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్తోంది. అంటే కళ్యాణమస్తు కింద ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తాము. అదేవిధంగా ఇందిరమ్మ కానుకగా 1 తులం బంగారం అయితే ఎవరైతే ఆడబిడ్డ ఉందో ఆ ఆడబిడ్డకి అందజేస్తామని చెప్పని అంటున్నారు. మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహిళల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు, మహిళా కమిషన్ను మరింతగా బలోపేతం చేయటం, స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణాలు అందజేయటం, మహిళా పోలీసింగ్ను పటిష్టపరుస్తాం. సో ఇవన్నీ అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పక్క రాష్ట్రంలో, ఇటుపక్క రాష్ట్రంలో చూసినా, అటుపక్క రాష్ట్రంలో చూసినా వీటికి సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మహిళలకు సంబంధించి ప్రధానంగా చెప్తోంది ఏంటంటే కళ్యాణమస్తు పథకం కింద మాత్రం ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తాం, తులం బంగారం అందిస్తాం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. ఇక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం అంటే ఈబీసీ వాళ్ళకి ఏ రకం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఎంబీసీల కార్పొరేషన్ను ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సరిపడా నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం అని చెప్పని అన్నారు. ఇక్కడ ప్రధానంగా కర్ణాటకకిను మన తెలంగాణకి సంబంధించిన కొంత వ్యత్యాసాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో సబ్ ప్లాన్ తీసుకొద్దామన్న ప్రయత్నం అయితే మొదట్లో జరిగింది బీజేపీ హయాంలో. కానీ ఆ సబ్ ప్లాన్కి సంబంధించి రూపురేఖలను వచ్చే ప్రయత్నంలోనే ఎలక్షన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి సంబంధించి ఎక్కువగా అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్తో ముందుకు వెళ్లాలని అనుకున్నా కూడా ఈ వ్యవహారంలో మైనార్టీ సబ్ ప్లాన్ విషయంలో కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే మైనార్టీలకి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది. సో అదే రకమైన పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా వర్తింపజేస్తే పరిస్థితి ఏంటనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదైతే ఇప్పుడు ప్రస్తుతం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసిగిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ని కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోలేదని అనుకున్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాలని అనుకోరు. కానీ మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెడుతోంది. ఆ ప్రణాళికని ఈ రాష్ట్రంలో కూడా ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉంటుందనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. ఇమాముల గౌరవ వేతనాన్ని పెంచుతామని అన్నారు. గురుద్వారాలో గ్రంథీలకు గౌరవ వేతనం అందిస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం సింగరేణి కార్మికుల సంక్షేమం. సింగరేణి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా డబ్బులు తీసుకుంటోంది అంటే సింగరేణిలో వచ్చిన వాటా విషయంలో కానీ, సింగరేణిలో వచ్చిన లాభాల విషయంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, అటు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా వెళ్తుంది. సో సింగరేణిని ఒకానొక దశలో దాన్ని కూడా ప్రైవేటీకరిస్తారు అని చెప్పి మాట వచ్చిన నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని అడ్డుకోవడం, తర్వాత ప్రయత్నాలు, సో మొత్తం మీద దాని గురించి విరమించుకున్నారు. అయితే ఇప్పుడు సింగరేణి సంస్థ కార్మికులకి సంక్షేమం సంబంధించి కారుణ్య నియామకాల విధానాన్ని
పునఃపరిశీలించి సరళీకృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. సింగరేణి కాలనీల్లో ఆధునిక విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. సింగరేణి కార్మికుల వేతనాలను నిర్ణీత సమయంలో సవరించి చెల్లిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్తున్నారు. అదేవిధంగా బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి మాట్లాడారు. సీనియర్ సిటిజన్స్ విషయంలో 57 సంవత్సరాల పైబడిన వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము 4,000 రూపాయలు అని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక న్యాయవాదుల సంక్షేమం కానీ, ఇక జర్నలిస్టుల సంక్షేమం కానీ, గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల సంక్షేమం, ఇలా మొత్తం మీద అన్ని రంగాల్ని స్పృశిస్తూనే మొత్తం అభయహస్తం కింద దాదాపుగా మొత్తం 37 అంశాలని ప్రధానంగా పొందుపరుస్తూ హైదరాబాద్ విజన్ 2030 అంటే హైదరాబాద్ 2030లో ఏ రకంగా మేము అభివృద్ధి చేయబోతున్నాం, 2030 లోపల ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ సగా అన్ని నగరాల్లో కూడా మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి 25,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తాం. 2 అధునాతన సూపర్ స్పెషాలిటీ కంట్రీ హాస్పిటల్స్ని నిర్మిస్తాం. 4 అధునాతన మెటర్నిటీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తాం. అన్ని మురికివాడల్లో ఉన్న పేదలకు నీరు, విద్యుత్, డ్రైనేజ్, విద్య మరియు ఆరోగ్యం వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలతో పాటుగా సబ్సిడీతో కూడిన సర్వీస్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందిస్తాం. సో మొత్తం మీద ఎల్బీ నగర్ టు BHEL వయా ఆరాంఘర్, మెహదీపట్నం, గచ్చిబౌలి రూట్లలో కొత్త మెట్రో లైన్లు నిర్మిస్తామని చెప్పి కూడా ప్రధానంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కలుపుతూ స్కై వాక్లు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్లో పార్కింగ్ సమస్యను అధిగమించేలా పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తాం. సెట్విన్ బస్ల విస్తరణతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సో మొత్తం మీద 37 అంశాలని ప్రాతిపదికగా తీసుకుని 37 అంశాలని కూడా మొత్తం క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోంది అనే విషయాన్ని ప్రధానంగా అభయహస్తం మేనిఫెస్టో కింద ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ మేనిఫెస్టోని ప్రధానంగా విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలోకి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు అందించాను. సో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా స్పృశిస్తూనే ఆ అంశంలో ప్రధానంగా ఆ రంగంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీనే ముందుకు రావాలి, కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందని చెప్పి స్పష్టంగా ఈ అన్ని అంశాలను చూసిన తర్వాత మనకి స్పష్టంగా తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ 2 మేనిఫెస్టోలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఒకటే కనిపిస్తోంది, ప్రజల కోసం తాము ఏం చేయదలుచుకున్నాం, రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏం చేస్తాం, అదేవిధంగా ఇప్పటివరకు చేసిన ప్రభుత్వాలకి మాకు తేడా ఏంటి, సో ఇప్పటివరకు ఉన్న అభివృద్ధి ఏంటి, మేము వస్తే కనుక ఏ రకమైన అభివృద్ధిని మరి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలని కూడా 3 ప్రధాన పార్టీలు అంటే ఇక్కడ త్రికోణపు పోరు జరుగుతున్న నేపథ్యంలో అటు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సో 3 కూడా తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, వచ్చిన తర్వాత ఏ రకంగా తమ ఇచ్చే హామీలను అమలు చేసే విధంగా మేము ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది, ఆర్థిక పరిస్థితిని ఏ రకంగా మెరుగుపరుస్తాం, ఈ అన్ని అంశాలని కూడా తమ మేనిఫెస్టోలో చూపించుకుంటూ వచ్చారు. సో ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. సో నవంబర్ 30న ఏ రకంగా ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు అనేది ఈ మేనిఫెస్టోని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో కొత్త పార్టీని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారా, లేకపోతే ఉన్న పార్టీని కొంతకాలం పాటు 5 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారా, లేకపోతే సరికొత్త విధానంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించాలన్న ప్రయత్నం జరుగుతోందా? సో మొత్తం మీద ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే మనం ఇప్పటివరకు చూసాం, అభయహస్తం మేనిఫెస్టోకి సంబంధించిన డీటెయిల్స్. అనేక సమస్యలు అండి, ఈరోజు ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసే మార్గంలో ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలి, ఏమేమి పెడితే రేపొద్దున ప్రజలకు సమస్యలు పరిష్కారం అవుతాయి అనే దృక్పథంతో ముందుకెళ్ళాం. చాలా విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. 24 గంటల విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఓ మాట మాట్లాడారు, తర్వాత మాట మార్చారు. వారు మాట్లాడిన అంశం ఆ సందర్భంలో అక్కడ ఉన్న మిత్రుడు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నను పక్కన పెట్టి కేవలం వారి ఆన్సర్ని తీసుకొని ప్రచారం చేసే కార్యక్రమంలో ప్రతిపక్షాలు నడిచినాయి. సో అలా నడిచినప్పుడు దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేసి లబ్ధి పొందామని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు తప్ప. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఏంది, 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలనే విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లు పెట్టినాం. మేము 7 గంటలు ఇచ్చినాం, ఫస్ట్ 9 గంటలు ఇచ్చినాం, 9 గంటల నుంచి 24 గంటలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు భూపాలపల్లిలో, జైపూర్లో, ఎన్టీపీసీలో ఎక్కడ విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లు పెట్టినా ఒకటే లక్ష్యం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని.
ఆ లక్ష్యం చేరువయ్యే దిశలో మేమే విద్యుత్ ఉత్పాదన ప్రారంభమయ్యే దిశలో ప్రభుత్వం మారింది, వారి చేతిలో పోయింది, వారికి అవకాశం వచ్చింది, చేసిండ్రు. 24 గంటలు నాణ్యతకరమైన కరెంట్ ఇవ్వలే, ఇప్పటికీ ఇస్తారేమో అని వేచి చూస్తున్నాం. మహానేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు తీసుకొచ్చారు, రాష్ట్రం సుశ్యామలం చేద్దామని అనుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మీరు కనుక మొదటి టైం అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి ప్రాజెక్టులు అట్లాంటివి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ మేము అందరం కూర్చొని ఈరోజు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అవుతున్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని సిస్టమేటిక్గా ప్లానింగ్ల విషయంలో కానీ డిజైనింగ్ ఎగ్జిక్యూషన్ విషయంలో సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ని తీసుకెళ్తాం. బీజేపీ బీసీ నినాదం ముందుకు తీసుకొస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఏ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ 10 రోజుల్లో? అన్ని వర్గాల నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి మీకు బీసీలు ఎవరిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన లేదా? ఇప్పుడు బీసీ జనగణన చేస్తున్నది ఎవరు? మా రాహుల్ గాంధీ గారు ఫస్ట్ క్యాబినెట్ నిర్ణయం జనగణన చేయాలని ఆల్రెడీ చెప్పారు. అంటే బీసీల గురించి కాంగ్రెస్ పైన మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదు సార్. బీసీ సబ్ ప్లాన్ ఆలోచన చేస్తున్నాం. బీసీలకు సంబంధించిన అనేక వర్గాలకు సంబంధించిన ఫెడరేషన్లు, కార్పొరేషన్లు పెట్టాం. ఈరోజు ఈ విధమైన కమిట్మెంట్ అండి మాకు ఓబీసీల విషయంలో. జనగణన ఎందుకు మాట్లాడతలేడు?